హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు ఎన్జీ మిల్టిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ఒక మీటింగ్ అయితే వెళ్తున్నామండి. ఈ మీటింగ్ పేరు ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం మరియు గో సంరక్షణ సదస్సు. అసలు ఈ మీటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఏ విధంగా చేస్తే ఎలా సక్సెస్ అవుతాం, అలానే మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి తీరులో మనం జీవించాలి, ఇలా చాలా అంటే చాలా మట్టులు ఎన్నో సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గౌరవనీయులు విజయరామ్ గారు అయితే చెప్పారనమాట. ఈయన చాలా ఛానల్స్ కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈయన ప్రకృతి వ్యవసాయంలో చాలా సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు తిరుగుతూ చాలా మందికి అయితే ఈ ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనేది ట్రైనింగ్ సెంటర్స్ అలాగే ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. నిజంగా ఈయన మాట్లాడినంత సేపు కూడా అందరూ కొన్ని సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ కాలంలో వ్యవసాయం చేసే పద్ధతులు, జీవించే తీరు, ఇలా ఎన్నో విషయాలు అయితే ఆయన ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అలాగే చేయాలనుకునే రైతులు వందల్లో అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సార్ పేరు కెప్టెన్ మల్లికార్జున గారు అనమాట. ఈయనకి ప్రకృతి మీద ఉన్న అమితమైన ప్రేమ కారణంగా ఈ మీటింగ్ అనేది ఈయన సొంత డబ్బులు అనేది ఖర్చు పెట్టి కాకినాడలో అరేంజ్ చేశారు. ఈయన కారణంగా ఎంతో మంది రైతులు విజయరామ్ గారు అంటే గొప్ప వ్యక్తిని అయితే కలిశారు. చాలా గ్రేట్ కదా. అసలు ఈ మీటింగ్ కి మనం రావడం గల రీజన్ ఏంటంటే, అసలు మన ఎన్జీ ఎంటర్ప్రైజెస్ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రకృతి వ్యవసాయం చేస్తూ ధాన్యం పండిస్తున్న రైతులు బియ్యం ఆడించుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అలాంటి వారి కోసం ఈ మినీ రేషన్లు అయితే మనం తయారు చేయడం అయితే జరిగింది. సో అలాంటి ప్రకృతి వ్యవసాయం చేసి ధాన్యం పండించే రైతులు ఇక్కడికి చాలా మంది వస్తారని మనకి తెలిసి, మన మినీ రైస్లు వారికి పరిచయం చేయాలని ఆలోచనతో మనం ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో మేము బయట ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్ని చూసి మీటింగ్ లో మా పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని లోపల మీటింగ్ లో పాల్గొన్నాం. మధ్యాహ్నం భోజనం సమయంలో మనం తీసుకొచ్చిన పాంప్లెట్స్ అయితే పంచడం జరుగుతుంది అనమాట. సో ఈ పంచుతున్నప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారని అయితే చాలా కొంచెం ఆలోచన అయితే ఉంది. కానీ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా రియాక్ట్ అయ్యారు. కొంతమంది అయితే కొన్ని విషయాలు అడిగి కూడా తెలుసుకున్నారు. సో ఇలా పాంప్లెట్స్ అనేది పంచడం జరిగిన తర్వాత మేము కూడా భోజనానికి అయితే వెళ్ళడం జరిగింది. విషం లేని భోజనం అని చెప్పేసి ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలతో, బియ్యంతో ఇక్కడ భోజనాలు అయితే చాలా రకాలు పెట్టడం జరిగింది. వాటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో భోజనం కంప్లీట్ అయిన తర్వాత విజయరామ్ గారిని అయితే కలిసాము. సో విజయరామ్ గారిని కలిసి మన మినీ రేషన్ల కోసం చెప్పి ఆయన అయితే చాలా అంటే చాలా బాగా స్పందించారు. మాతో చాలా బాగా మాట్లాడారు. అలానే మా సార్ కూడా స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చారు. మన మినీ రేషన్ల కోసం ఆయన మాటల్లో కూడా చెప్పారనమాట. మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. విజయరామ్ గారు ఏం చెప్పారు, మా సార్ స్టేజ్ మీద ఏం మాట్లాడారు అనే వివరాలతో నేను పెద్ద వీడియో అయితే చేస్తాను అనమాట, లెంత్ వీడియో. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ లైక్ చేసుకుని, షేర్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. మీరు ఏదైనా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది.